ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ సరికొత్త ప్రగతికి సరిహద్దుగా మారబోతోంది. కోట్లాది మంది ఆకాంక్షల రూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత వైభవంగా గొప్పగా ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఎయిర్పోర్ట్ కేవలం ఒక భవనం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆశయాలు, ఆ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఒక అద్భుత కట్టడం. ఎయిర్పోర్ట్ లోపలికి అడుగు పెడితే చాలు, ఉత్తరాంధ్ర సంస్కృతి, ఇక్కడి కళలు ఉట్టిపడేలా, ప్రతి ఒక్కరి కళలు నిజమైన భావన కలిగేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడ విశేషాలను భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి దేవి అందిస్తారు. చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాగా చెప్పుకున్న విజయనగరం ఇప్పుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడి పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మనం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాము. ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మన గిరిజన విప్లవ వీరుడు మన్యం సూర్యుడు అల్లూరి సీతారామరాజు పేరుతో రూపుదిద్దుకుంది. ఇది అక్కడ విశాఖపట్నం ఐటీ హబ్కు, విజయనగరం సాంస్కృతిక వైభవానికి, శ్రీకాకుళం సహజ సౌందర్యానికి సరిగ్గా మధ్యలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఒకప్పుడు కేవలం భూములుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రన్వేగా మారింది. జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణాల కోసమే కాదు, ఉత్తరాంధ్ర కోట్లాది మంది ప్రజల దశాబ్దాల కళ ఉంది. కెమెరా పర్సన్ విజువల్స్ లో చూపిస్తున్న విధంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టేలా కూడా ఇక్కడ ఒక్కొక్కటి కూడా వేయడం జరిగింది. చూసారా, ఎట్టికొప్ప టాయ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ ముందు ఈ ఏటికొప్ప టాయ్స్ని కూడా పెద్ద కళారూపాలను అయితే ప్రదర్శించడం జరిగింది, ఉంచడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకుంటున్నారు. బొబ్బిలి వీణ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ద లెగసీ ఆఫ్ గ్రేస్ అండ్ మెలోడీకి ఒక చిహ్నంగా మారింది. అయోధ్యకు కూడా దీన్ని తీసుకువెళ్లారు. బందర్ లడ్డు ట్రెడిషనల్ రెసిపీ అండ్ అథెంటిక్ టేస్ట్ హెరిటేజ్ స్వీట్, ఇది ఫ్రమ్ ద కోస్టల్ టౌన్ ఆఫ్ మచిలీపట్నం నుంచి వచ్చింది. దీన్ని కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించారు. అలాగే గుంటూరు చిల్లీ, గుంటూరు కారం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. బందర్ లడ్డు, తోలు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్ప టాయ్స్, అరకు వ్యాలీ అరబిక్ కాఫీ, ఇలా ప్రతి ఒక్కటి ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఫేమస్ అయిన దాన్ని ఇక్కడ చూపిస్తూ కూడా చేయటం జరిగింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో 2250 ఎకరాల్లో 4700 కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఎయిర్పోర్ట్ ముందు ఒక ఫౌంటైన్ కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయినందున ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొక్కలు అద్భుతంగా పెట్టడం జరిగింది. మనం దారి పొడుగునా చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఈ చుట్టుపక్కల మొక్కలను నాటి ఎంతో అద్భుతంగా కూడా ఎయిర్పోర్ట్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర సంస్కృతికి, ఉత్తరాంధ్ర ప్రగతికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఒక మైలురాయి, ఒక గేమ్ చేంజర్ అని కూడా చెప్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇంత గొప్ప విజయనగరం జిల్లా అనేది వెనకబడిన జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక అని తెలియపరచడానికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గొప్ప గేమ్ చేంజర్, ఒక గొప్ప మైలురాయి అని కూడా ప్రతి ఒక్కరి నోట నుంచి వినిపిస్తుంది. ఈ ప్రాంతం భోగాపురం అనే ప్రాంతం ఒక చిన్న మండలం మాత్రమే. ఇక్కడ ప్రాంత ప్రజలు ఒక ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్ వస్తుందా అని చెప్పిన వాళ్ళకి ఇక్కడ ఎయిర్ బస్ వస్తుంది, ఊబర్, ఓలా కూడా వస్తుందని చెప్పి సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టనుంది. పర్యాటక రంగం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాంధ్రకు, విజయనగరంకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే రానుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.